ఓకే. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనిల్ కుమార్ గారు ఏదైతే కేటీఆర్ గారు కూడా ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్స్ వాయిదా పడొచ్చు, వాయిదా పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారం జరగొచ్చని. ఏది వాస్తవం అనుకోవాలి? బీజేపీ వాళ్ళు నోటికొచ్చినట్టు కేంద్రం ఒకటి రాష్ట్రం ఒకటి ఎవలకు సంబంధం లేకుండా అక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలవంగానే వాళ్ళకు లాగులు దర్శనట్టు అయినాయి. బీజేపీలకు కేంద్రం ఒక మాట, రాష్ట్రం ఒక మాట, జిల్లా ఒక మాట, మండలం ఒక మాట అయిపోయింది. వాస్తవంగా అసలు నేను వాస్తవం చెప్పాలంటే కేంద్రం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వీళ్ళు ఎవ్వరికి కూడా సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుంటారు. నరేంద్ర మోడీ, అమిత్ షా గారి మదిలో ఉన్న ముచ్చట ఇప్పుడు ఎవ్వరికి తెలియదండి. వాళ్ళు ఏ సమయంలో ఏ ఆలోచన చేస్తారు, ఏ డిసిజన్ తీసుకుంటారు అనేది ఎక్కడ కూడా అసలు వీళ్ళకే కాదు ఎవరికి కూడా తెలియదు. వాళ్ళ క్షణం మీద ఏదో మొత్తము వాళ్ళు వ్యూహకర్తల్లాగా లేకపోతే వ్యూహాలు మార్చి ప్రతి వ్యూహాలు మార్చి దేశం మొత్తం చరిత్రనే మేము తిరగ రాస్తాం అనే విధంగా ఇది నడుస్తుంది. వీళ్ళ చేతిలో భారతదేశం పెట్టి చాలా తప్పు పని చేసామని ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే అప్పుడే జమిలి అంటున్నారు, అప్పుడే సెమీ జమిలి అంటున్నారు. అసలు ఏం మాట మాట్లాడుతున్నారు? మీకు రాష్ట్ర నాయకత్వం మీరు చెప్పే కిషన్ రెడ్డి గారికి ఏమన్నా క్లారిటీ ఉందా అండి? జమిలి నిర్వహిస్తారా, కరెక్ట్ ఎన్నికలు నిర్వహిస్తారా? వీరు కాంగ్రెస్ భయపడుతున్నారా, లేకపోతే ప్రాంతీయ పార్టీలకు భయపడుతున్నారా, లేకపోతే వచ్చేటువంటి అసలు హంగ్ వస్తుందా? వీళ్ళకి ఏమైనా క్లారిటీ ఉందా? వీళ్ళు ఏం నిర్వహించదలుచుకున్నారు సార్? వీళ్ళ అధినాయకత్వము, వీళ్ళ అధిష్టానము కిషన్ రెడ్డి గారికి ఏమైనా క్లారిటీ ఇచ్చింది? అసలు వీళ్ళు ఒకరేమో జమిలియానికి పెద్ద ఎత్తున వార్తలు గుప్పమంటున్న సమయంలో కిషన్ రెడ్డి కరెక్ట్ సమయంలోనే ఎన్నికలు జరుగుతాయని మాట్లాడతాడు. మళ్ళా రేపు ఇంకో నేత వచ్చి జమిలి జరుగుతాయి, ఎందుకంటే జమిలి జరిగితే మాకు మొత్తం పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది, దేశ ప్రజలంతా జమిలి కోరుకుంటారు అంటారు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందా కేంద్ర నాయకులతోటి? సార్, కేంద్రంలో ఉన్న అమిత్ షా గారితో కానీ నరేంద్ర మోడీ గారితో కానీ వీళ్ళు మాట్లాడిన దాఖలాలు ఉంటాయా సార్? ఏదో అచ్చుడు నమస్తే పెట్టుడు ఫోటో దిగుడు వదిలించుకోడు తప్ప వీళ్ళ గంట సీన్ ఉన్నాక రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో వాళ్ళు ఉండపోతున్నారు. అంత సీన్ ఉంటుంది ఆ మేడం? అసలు అడగండి, ఆ మేడం అడగండి. అంత సీన్ ఎక్కడ ఉండదు. వీళ్ళకి ఏమాత్రం తెలియదు. వాళ్ళు కూడా రాష్ట్ర అధ్యక్షుడు కూడా మా లెక్క పేపర్లలో చదివి టీవీలలో చూసి మాట్లాడు తప్ప వాళ్ళకి ఏం సమాచారం లేదు సార్. 100% వాళ్ళకి ఎలాంటి సమాచారం లేదు. అమిత్ షా గారైనా నరేంద్ర మోడీ గారైనా క్షణాల మీద డిసిషన్లు మారుతున్నారు. ఆచార్య గారు చెప్పండి.